హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన యొక్క గోల్డ్ చైన్ మేనేజర్ జీసీఎం నెట్వర్క్లో అయితే ఒక సరికొత్త యాప్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. అదే మన ఫుట్బాల్ ఫామ్ అండి. సో వీళ్ళైతే ఆల్రెడీ మనకు తెలిసిన విషయమేనండి. ఈ యొక్క ప్రాజెక్ట్ వాళ్ళైతే ఒక డిజిటల్ ఫుట్బాల్ గేమ్ అయితే తీసుకురావాలని కోరుకుంటున్నారన్నమాట. సో దానికి సంబంధించి మనకైతే యాప్ కూడా తీసుకురావడం జరిగిందండి. సో ఇది మనకైతే ఖచ్చితంగా సపరేట్ యాప్ అండి. సో మనకైతే మైనింగ్ చేసుకోవడానికి అయితే గోల్డ్ చైన్ మేనేజర్ యాప్ అనమాట. ఇంకా దాంతోపాటు ఈ యొక్క గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ గేమ్స్ ద్వారా మనం అయితే కొన్ని జీసీఎం టోకెన్స్ని రివార్డ్కి పొందడానికి అయితే ఈ యొక్క యాప్ అయితే మనకి రావడం జరిగిందండి. సో వీళ్ళు ఆల్రెడీ మనకైతే ముందుగానే చెప్పడం జరిగింది. ఇది యొక్క ఈకో సిస్టమ్ డెవలప్మెంట్లో ఒక భాగం అని చెప్పుకోవచ్చు అండి. సో ఈ యొక్క యాప్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఈ యొక్క యాప్ వల్ల మనకున్న బెనిఫిట్లు ఏమిటి, అవన్నీ కూడా నేను ఖచ్చితంగా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. గమనించాలి. ఇంకా అదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మనకైతే ఫుట్బాల్ ఫామ్ సంబంధించిన ఒక సరికొత్త ఎక్స్ అకౌంట్ కూడా వీళ్ళైతే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క యాప్ అయితే మనకి ఏప్రిల్ 4వ తారీఖు అయితే అఫీషియల్గా ప్లే స్టోర్లోకి అయితే రావడం జరిగిందనమాట. ఇంక దాంతోపాటు యాప్ స్టోర్లో ఎవరైతే యూజర్స్ ఉన్నారో మన యొక్క జీసీఎం నెట్వర్క్ సంబంధించి అక్కడ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. సో అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించాలని కోరుకుంటున్నాను. సో ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేసే ముందు ఈ యొక్క యాప్ వల్ల మనకున్న మెయిన్ బెనిఫిట్ ఏమిటో నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నానండి. సో అది ముందు చెబుతాను. ఇక్కడ చూడండి, మనమైతే ఈ యొక్క యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మనకైతే కొన్ని డైమండ్స్ అయితే వస్తాయండి. సో మనమైతే కొన్ని డైమండ్స్ని అయితే సంపాదించుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క డైమండ్స్ని మనం మన యొక్క జీసీఎం టోకెన్స్ లాగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో మన దీంట్లో సంపాదించే డైమండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మనమైతే స్వాపింగ్ ఆప్షన్ ద్వారా టోకెన్స్గా మార్చుకుంటామండి. సో ఎందుకంటే మనకి లిస్టింగ్ అయిన తర్వాత రివర్స్ రూపంలో ఇన్కమ్ వచ్చేది మనకి టోకెన్స్ కాబట్టి మనకి టోకెన్స్ ముఖ్యం అనమాట. సో ఆ టోకెన్స్ సంపాదించుకోవడం మనకైతే ఒక సరికొత్త మార్గం అయితే వచ్చిందనమాట ఈ యొక్క యాప్ ద్వారా. ఆల్రెడీ మనకైతే జీసీఎం యాప్లో అయితే మైనింగ్ జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. కాకపోతే ఇంకా అదనంగా సంపాదించుకోవడానికి అయితే ఈ యొక్క ఫుట్బాల్ ఫామ్ యాప్ అయితే మన ముందుకైతే రావడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క యాప్లో మనం అకౌంట్ తీసుకున్న తర్వాత డైమండ్స్ మనకి ఏ విధంగా వస్తాయి, ఇంకా దాంతోపాటు ఆ డైమండ్స్ ఎన్ని ఉంటే మనకి ఎన్ని టోకెన్స్ అయితే వస్తాయి, అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా నేనైతే క్లారిటీగా చెప్పాలనుకున్నానండి. సో చూసినట్లయితే ఇక్కడ మనకైతే ప్లే స్టోర్లో యాప్ అయితే రావడం జరిగిందనమాట. సో యాప్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తారని గమనించాలి మీరైతే. యాప్ సంబంధించిన సైజ్ అయితే మనకైతే 46 MB వరకు అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో రీసెంట్గా లాంచ్ అయింది మనకైతే ఒక 2 డేసే అవుతుందండి. జస్ట్ ఒక 2 డేస్ మాత్రమే అవుతుందన్నమాట. సో టిక్ కాయిన్ వాళ్ళు ఏ విధంగా టిక్ చైన్ యాప్ని తీసుకొచ్చారో ఈ యొక్క జీసీఎం వాళ్ళైతే ఫుట్బాల్ ఫామ్ అయితే యాప్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ యొక్క యాప్కి మాకు లింక్ అయిందన్నమాట. లింక్ ఉంటుంది కానీ 2 సపరేట్ యాప్లు అనమాట అండి. సో మీరైతే ఆ పాయింట్ అయితే ఖచ్చితంగా గమనించాలి. సో యాప్ తాలూకా కొన్ని ఇమేజెస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే కొంతమంది ప్లేయర్స్ అయితే ఉంటారండి. సో మనకైతే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో మనం రివార్డ్ సంపాదించుకోవడానికి. అది కూడా మన యొక్క జీసీఎం టోకెన్స్ అండి. సో ఎవరైతే మైనింగ్ ద్వారా మనకి ఎక్కువ రావట్లేదని ఫీల్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళకైతే ఒక మంచి ఆప్షన్ తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. సో ఖచ్చితంగా అందరికీ కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఉండడానికి అయితే ఈ యొక్క యాప్లు ప్రయత్నిస్తారండి. ఈ యొక్క ఈకో సిస్టమ్ డెవలప్మెంట్లో ఇది ఒక భాగం అనమాట. ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరేనండి, ఈ ఈకో సిస్టమ్ అనేది డెవలప్మెంట్ బాగా అయిందనుకోండి, టోకెన్ వాల్యూ బాగుంటుందన్నమాట. అది మనకు అందరూ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అనమాట. సో చూసుకుందాం. ఇక్కడైతే ముందుగా యాప్ని అయితే నేను చెప్పినట్లుగా ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అయితే యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి ఒక 4 కీ పాయింట్లు అయితే ఉన్నాయండి. ఫ్రీ ప్లేయర్స్ ఆన్ సైన్ అప్. సో మనమైతే అకౌంట్ తీసుకున్న తర్వాత మనకైతే కొంతమంది ఫ్రీ ప్లేయర్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు మనమైతే ట్రైనింగ్ తీసుకొని కూడా కొన్ని టోకెన్స్ సంపాదించుకోవచ్చు. ఇంకా దాంతోపాటు అయితే ఇక్కడ మనం రెఫరల్స్ చేయడం ద్వారా, అంటే మనకి టీం ఉందనుకోండి, టీం ద్వారా కూడా మనకైతే కొన్ని డైమండ్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా దాంతోపాటు వీళ్ళైతే ఈ యొక్క 3D మెటావర్స్ టెక్నాలజీ యూస్ చేసుకొని అయితే ఈ యొక్క గోల్డ్ చైన్ మేనేజర్ని అయితే డెవలప్ చేయాలని కోరుకుంటున్నారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం మీరే కిందకి స్క్రోల్ చేసినట్లయితే కింద ఇక్కడ గెట్ స్టార్టెడ్ అయితే ఉంటుందండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి, గెట్ స్టార్టెడ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఏ విధంగా అయితే వస్తుందన్నమాట. మీరేం చేస్తారంటే పైన మీకు కంటిన్యూ విత్ గూగుల్ కనిపిస్తుంది కదా. సో పైన చూసుకోవచ్చండి, మీరైతే కంటిన్యూ విత్ గూగుల్ మీద అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకంటే ముందుగా ఒకసారి ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క గోల్డ్ చైన్ మేనేజర్ యాప్కి ఏ జీమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఒక్కసారి దయచేసి చెక్ చేసుకోండి. ఈ యొక్క యాప్కి మీరు ఏ జీమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే దానికి మనకి లింక్ చేసుకుంటాం కాబట్టి మిస్ మ్యాచ్ అవ్వకూడదు అనమాట. సో ఒక్కసారి అయితే యాప్ ఓపెన్ చేసుకొని దాంట్లో మీరు ప్రొఫైల్ చెక్ చేసుకోండి. ఏ జీమెయిల్ అడ్రస్ ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా జీమెయిల్తో మనం అయితే ఇక్కడ ఈ అకౌంట్ అయితే తీసుకోవాలన్నమాట. సో మీకు అర్థమైంది అనుకోండి నేను పాయింట్ అయితే.
సో, ఆ విధంగా మనమైతే జీమెయిల్ కూడా కరెక్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుందండి. సో, ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ప్రొఫైల్‌లో మీకైతే ఖచ్చితంగా మీరు ఇచ్చిన జీమెయిల్ అయితే కనిపిస్తుందనమాట. సో, అప్పుడైతే చూడండి పైన సైన్ అప్ విత్ గూగుల్ మీద నొక్కిన వెంటనే మనకైతే మన యొక్క మొబైల్‌లో ఉన్న జీమెయిల్స్ లిస్ట్ అయితే వస్తుందనమాట. సో, ఎగ్జాక్ట్‌గా గోల్డ్ చైన్ మేనేజర్ యాప్‌కి ఇచ్చిన జీమెయిల్ అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ లైవ్‌లోనే ఆ యొక్క జీమెయిల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో, ఈ విధంగా మనకైతే మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో, దయచేసి ఈ ప్రాసెస్ అయితే అందరూ కూడా కొంచెం ఓపికతో, క్లారిటీగా, స్లోగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి యాప్ వచ్చి కొన్ని డేసే అవుతుంది కాబట్టి కొంచెం స్లోగా ఉందన్నమాట. సో, దాన్ని బట్టి అయితే అందరూ కూడా అర్థం చేసుకొని కూల్‌గా అయితే ఉండండి ఆ ప్రాసెస్‌ని బట్టి అయితే. ఇంకా దాంతో పాటండి మనకైతే ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అలో అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలో ఇచ్చేసిన తర్వాత అండి ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అయితే అడుగుతుందండి. సో, ఇక్కడ మీరైతే ఏ ఇన్విటేషన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందో అది ఇన్విటేషన్ కోడ్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే కుడివైపున అయితే ఉంటుందండి. ఆ యొక్క ఇన్విటేషన్ కోడ్ అయితే మీకైతే స్క్రీన్ మీద అయితే ఉంటుందన్నమాట. సో, మీరేం చేస్తారంటే ఇన్విటేషన్ కోడ్ బాక్స్ మీద ఎంటర్ చేసేసి ఆ యొక్క ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ కనిపిస్తుంది కదా! కింద కంటిన్యూ కనిపిస్తుంది కదా! ఆ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. సో, ఆ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మీరైతే మీ యొక్క ఫుట్బాల్ ఫామ్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చండి. చూసుకున్నారు కదా! సో, ఇక్కడైతే మనకి ఈ విధంగా యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. సో, మీరు గమనించొచ్చు. పైన మీరు చూసుకున్నట్లయితే మనకి డైమండ్స్ అయితే కనిపిస్తాయన్నమాట. సో, 0 డైమండ్స్ అయితే ప్రెజెంట్ అయితే ఈ అకౌంట్‌కి అయితే ఉన్నాయన్నమాట. సో, దాని పక్కనైతే మీకు 100 పాయింట్స్ అయితే ఉన్నాయండి. సో, ఒకసారి చూసుకోవచ్చు అది మనకి ఎనర్జీ అనమాట. సో, దీని జోలికైతే మనకి అక్కర్లేదండి, ఇబ్బంది ఏం లేదు. సో, మనకంతా కూడా ఇక్కడ డైమండ్స్ మీదే బేస్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మీరైతే డైమండ్స్ మీద ప్రెస్ చేసి ఉంటుందండి. ఆ తర్వాత మీరు ఎంతమంది రిఫర్ చేసినట్లయితే దానికి సంబంధించిన డైమండ్స్ కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ అయితే. హోమ్‌లోకి వెళ్ళినట్లయితేనండి మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, ఇక్కడేంటంటే ఈ యొక్క గేమ్ తాలూకా ట్రైనింగ్ కూడా తీసుకునే అవకాశం మనకైతే ఉంటుందండి. సో, మనకైతే ఇప్పుడు అవేం అక్కర్లేదు. నేనైతే చెప్పిన బేసిక్స్ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా మీరైతే ఫాలో అయిపోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక దాంతో పాటండి ఒకసారి అయితే మీరు ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి పైన. అది ఓపెన్ చేయండి. కింద అయితే హోము, మై ప్లేయర్సు, హిస్టరీ, రిఫరల్స్, స్టోర్ అయితే ఉంటుందన్నమాట. మీరైతే ఒకసారి స్టోర్ ఓపెన్ చేయండి. స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని డైమండ్స్ ఉంటే ఎన్ని టోకెన్స్ అయితే వస్తాయో దానికి సంబంధించిన లిస్ట్ మొత్తం మనకైతే కనిపిస్తుందండి. సో, పైన చూసుకున్నారు కదా! మన దగ్గర గాని ఒక 6000 డైమండ్స్ ఉన్నాయనుకోండి మనకైతే 15,000 టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. 6000 డైమండ్స్ ఈక్వల్ టు 15,000 టోకెన్స్ అనమాట అండి. సో, ఈ విధంగా మనకైతే డిక్లరేషన్ అయితే ఉంటుందన్నమాట. సో, చూసుకోండి ఇక్కడైతే మనకి మొత్తం కూడా 6000 డైమండ్లు అయితే కావాలండి ఈ యొక్క బాక్స్‌ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే. సో, ప్రెజెంట్ అయితే మనకి ఫ్రీగా కూడా డైమండ్స్ అయితే వస్తాయండి. అది ఎలాగంటే పైన మనకి చూసుకున్నట్లయితే అక్కడ వాచ్ యాడ్ అయితే ఉంటుందన్నమాట. అది ప్రెస్ చేసినప్పుడు మనకైతే ఒక యాడ్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మనం ఒక డైమండ్ అయితే ఫ్రీగా పొందవచ్చండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి అయితే యాడ్ ఓపెన్ చేసి చూద్దామండి. సో, మన యొక్క వాలెట్‌లో ఏ విధంగా డైమండ్స్ యాడ్ అవుతాయో చూద్దాం ఒకసారి అయితే. సో, ఈ విధంగా మనకైతే ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే పైన ఇంటూ వస్తుందన్నమాట. ఇంటూ ప్రెస్ చేసేయండి. ఓకే అండి. మనకైతే యాడ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంటూ ప్రెస్ చేసినట్లయితే మనకైతే ఒక డైమండ్ అయితే మన వాలెట్‌లో అయితే రెడీగా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనమైతే సెల్ఫ్‌గా కూడా అయితే డైమండ్స్‌ని అయితే సంపాదించుకునే అవకాశం మనకైతే కనిపిస్తుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మనకైతే ప్రతి గంటకు ఒకసారి అయితే యాడ్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. సో, మన దగ్గర గాని ఒక 6000 డైమండ్లు ఉన్నాయనుకోండి మనకి 15,000 టోకెన్స్ అయితే ఆన్ ద స్పాట్ మనకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, ఈ విధంగా మనకైతే స్టోర్‌లో మీరు మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి అయితే. సో, ఈ విధంగా మనకైతే మన దగ్గర ఉన్న డైమండ్స్ బట్టి అయితే మనకి టోకెన్స్ అయితే లభిస్తూ ఉంటాయండి. సో, ఇదైతే మనకు కొంచెం లాంగ్ ప్రాసెసే కానీ అందరూ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఒక యాడ్ చూడడానికి ట్రై చేయండి. ఇంక దాంతోపాటు దీంట్లో మనకి ఇంకా స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఇంకా ఫాస్ట్‌గా డైమండ్స్ అనేది సంపాదించుకునే ఆప్షన్ ఏమి ఉంటుందో మొత్తం మనమైతే ఖచ్చితంగా మొత్తం చూసైతే మీకు నేను క్లారిటీగా చెప్పాలనుకున్నానండి. సో, ఈ విధంగా మనకైతే కొన్ని ఎనర్జీ పాయింట్స్ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ మనం ట్రైనింగ్‌లో పాల్గొన్నట్లయితే కొన్ని పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయండి. సో, చూసుకోవచ్చు మనకి ట్రైనింగ్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అదొకసారి చెక్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించిన రివార్డ్స్ కూడా మనకి ఏమన్నా పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఒక ట్రైనింగ్ అయితే ఇక్కడ రీసెంట్‌గా నేనైతే లైవ్‌లో మీ ముందే కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సో, కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చూడండి ఇక్కడైతే మనం ఇంటూ చేసేద్దామండి. సో, చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ దీనికి సంబంధించిన వాల్యూస్ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఒక ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన వివరాలైతే మనకి కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించి ఈ యొక్క యాప్‌లో కూడా జస్ట్ మనకేంటంటే మనకి దీంట్లో మైగ్రేషన్ ప్రాసెస్ కానీ దీంట్లోకి ఇచ్చారనుకోండి కొంచెం అప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి దీంట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి.
ఇంకా దాంతోపాటు దీనికి సంబంధించిన ఇన్ డెప్త్ క్లారిఫికేషన్ వీడియో అయితే నేను ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. అది చేసిన తర్వాత అయితే మన ఛానల్‌లో వస్తుందనమాట. మీరైతే ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవాలండి. ప్రతి అప్డేట్ తెలుసుకోవడం ద్వారా మనకైతే నాలెడ్జ్ అయితే వస్తుందనమాట. ఆ నాలెడ్జ్ ఉందనుకోండి మనం ఖచ్చితంగా ఏదైనా పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నానండి. ఇంకా దీంతో పాటు దీనివల్ల మనకి వచ్చే అదనపు బెనిఫిట్స్ ఏమిటి? అవన్నీ కూడా నేనైతే కనిపెట్టి మీకు షార్ట్‌కట్‌లో చాలా చాలా సింపుల్‌గా ఈ యొక్క జీసీఎం టోకెన్స్‌ని సంపాదించుకోవడానికి అయితే ఒక అవకాశం ఉండేలాగా దీన్నైతే మొత్తం కూడా వీళ్ళిక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో, అవన్నీ కూడా నేను ఖచ్చితంగా చెబుతాను. సో, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా వస్తూ ఉంటాయండి. మీరైతే ఏ వీడియో కూడా మిస్ అవ్వద్దు. ప్రతి వీడియో కూడా మన ఛానల్‌లో వస్తూ ఉంటుంది. చూస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి. కాబట్టి ఈ యొక్క యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని జస్ట్ మనకైతే అలా ఉంచండండి. దీంట్లో మనకి మైనింగ్ ఏం లేదు కాబట్టి జస్ట్ అయితే ప్రెజెంట్ ఇలాగ ఉంటుందన్నమాట. కానీ దీని ద్వారా కూడా మనమైతే జీసీఎం టోకెన్ సంపాదించుకోవచ్చు. ఆ ప్రాసెస్ వీడియో అనేది మీకైతే నెక్స్ట్ అయితే వస్తుందండి. సో, గమనించాలి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలో కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.